జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. గానగాపురం యాత్ర ఎప్పుడు అంటూ ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు. అంటే అంత ఇష్టం ఎప్పుడెప్పుడు చేయాలి ఈ అవును. యాత్ర అని. అలాగే తెలియని వాళ్ళు కూడా లత గారితో వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకా అక్కడ మీరు రకరకాల కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అంటే గురుచరిత్ర పారాయణం చేయించడం కానీ, సిద్ధమంగళ స్తోత్రం ఇన్ని సార్లు జపం చేయించడం గానీ, ఇట్లా ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని చక్కగా అవును. ఆ! అష్టతీర్థాలు తీసుకెళ్తుంటాను. అష్టతీర్థాలు ఖచ్చితంగా దర్శనాలు ఉంటుంది. చేపిస్తుంటాను. ఆ! పల్లకి ఉత్సవం తీసుకెళ్తుంటాను. ఆ! భిక్షా కార్యక్రమం చేస్తుంటాను. ఆ! అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వెళ్తే ఇంకాస్త బెటర్‌గా ఉంటుంది అనేది చాలా మందిలో ఉన్నటువంటి ఫీలింగ్. సో, అడుగుతూనే ఉన్నారు ఇంకా. మళ్ళీ మరి ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? ప్రతి నెల స్వామి పిలుస్తున్నారు. ఆ! శ్రావణ మాసంలో కూడా నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. ఆ! శ్రావణ మాసంలో ఎవరైతే వెళ్ళి ఆ! అక్కడ కల్లేశ్వరుడికి హ్మ్. అభిషేకం చేస్తారో, హ్మ్. అక్కడ అభిషేకం చేస్తారో, మన్మథ తీర్థంలోని జలంతో అభిషేకం చేస్తారో, హ్మ్. వాళ్ళకి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తా అన్నారు శ్రీ గురుడు. అబ్బబ్బబ్బబ్బా! అందుకే శ్రావణ మాసంలో వెళ్ళాలి. హ్మ్. ఆయనకి ఏదో ఒక రూపంలో అక్కడ అభిషేకం చేసుకోవాలన్న కోరిక నా మనసులో ఉంది కాబట్టి రైట్. యాత్ర పెట్టేద్దాం. ఆ! సూపర్. అయితే శ్రావణ హ్మ్. మాసంలో గానగాపురం యాత్ర. మరి ఎప్పుడు ఏమిటి డీటెయిల్స్ తెలుసుకుందాం. చెప్పండి. కృష్ణాష్టమి మర్నాడే అంటే 17వ తారీఖు హ్మ్. ఉదయాన్నే హ్మ్. ఆదివారం అవుతుంది. హ్మ్. ఆ రోజు యాత్ర మొదలు పెడదాము. 17వ తారీఖు. ఆగస్ట్ 17వ తారీఖు గానగాపురం యాత్ర. ఆదివారం అవుతుంది. హ్మ్. అక్కల్కోట్ కూడా అనుకుంటున్నాను ఓహ్! ఈసారి. ఓకే. అక్కల్కోటు సమయము ఉంటే తుల్జాపూర్ హా! అనుకుంటున్నాను. హ్మ్. గానగాపూరు, అక్కల్కోట్ మాత్రం కంపల్సరీ. హ్మ్. 17, 18, 19 మనకొచ్చే భక్తుల సంఖ్య పెరిగిందనుకో, హ్మ్. వాళ్ళు కూడా తుల్జాపూర్ కూడా తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్దాం. హ్మ్. తీసుకెళ్తారు. ఓకే. అది. తుల్జాపూర్ భవానీ అమ్మవారు. ఇక ఆ! అక్కల్కోట్ అంటే మాణిక్ ప్రభు. స్వామి సమర్థ. ఆ! స్వామి సమర్థ. ఆ! హ్మ్. ఆయన ఎంత పవర్‌ఫుల్లో తెలుసు కదా! ఆయన హ్మ్. పేరు స్మరిస్తేనే చాలు. హ్మ్. ఒక ఆవిడకి మన రెట్టివి భక్తిలోనే హ్మ్. భక్తురాలావిడ. హ్మ్. హ్మ్. స్వామి సమర్థ మంత్రం ఇచ్చిన తర్వాత 5 తులాల గొలుసు ఆవిడకి హ్మ్. దొరికింది. బా! స్వామి సమర్థ నామజపం మనం హ్మ్. చెప్పాం ఒక ఎపిసోడ్‌లో. అవును. స్వామి సమర్థ, స్వామి సమర్థ అదేనా? అదే. హ్మ్. హ్మ్. స్వామి సమర్థ, స్వామి హ్మ్. సమర్థ, స్వామి సమర్థ అని. హ్మ్. ఆ నామజపం చేసిన తర్వాత ఆవిడకి బంగారం గూడా దొరికింది. అసలు స్వామి సమర్థ అయితే సుకృతం ఉంటే గాని అసలు రాసి పెట్టి ఉంటేనే ఆయన రూపం అనేది కనపడుతుంది అంటారు. నిజమేనక్క? కరెక్ట్. ఆ! ఆయన ఫోటో గూడా చూడటానికి వీలుండదు. బా స్వామి సమర్థ ఎక్కువ హ్మ్. శ్రీపాద శ్రీవల్లభులేమో చాలా హ్మ్. దయ, కరుణ, జాలితో ఉండేవారు. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభులు. హ్మ్. నృసింహ సరస్వతి హ్మ్. కొంచెం హ్మ్. అంటే హ్మ్. మీడియంగా ఉండేవారు. మధ్యస్థంగా. హ్మ్. మధ్యస్థంగా. హ్మ్. స్వామి సమర్థ ఫెరోషియస్‌గా ఉండే. ఓహ్! కోపం ఎక్కువ అంటారు గదా! ఆ! ఆయనను చూస్తే భయపడేవారు. ఆ! మళ్ళీ అంత కరుణ గూడా ఉంటుంది స్వామికి. ఆయన పేరు తలవాలంటేనే, ఆయన పేరు తలిస్తేనే పవర్. స్వామి సమర్థ అని నామజపం చేసినందుకే హ్మ్. ఒక ఆవిడ పోయిన బంగారం దొరికింది ఒక ఆవిడకి. బాబ్ ఆవిడ మనకి రివ్యూ గూడా ఇచ్చారు. ఆవిడ అవునవును. మనకి అవును. కామెంట్ రూపంలో గూడా తెలియజేశారు. హ్మ్. అలాంటి పవర్‌ఫుల్ ప్లేస్ అక్కల్కోట్. హ్మ్. స్వామి సమర్థ. సో, అక్కడికి కూడా వెళ్తాం. వెళ్తాం హ్మ్. అక్కడికి కూడా. హ్మ్. రైట్. అయితే గానగాపురం. ఇక గానగాపురంలో ఎట్లా ఉంటుంది? యాత్ర ఎలా ఉంటుంది? ఎలా చేస్తాం? ఎప్పుడు మొదలవుతుంది? ఇవన్నీ ఒకసారి డీటెయిల్‌గా. 17 తెల్లవారి బయలుదేరతాము. మధ్యాహ్నం సరికి చేరుతాము. అక్కడ ఉండే ఏదైతే అష్టతీర్థాలవ్వచ్చు, లేదా ముందు రోజు గుడి దర్శనం కూడా హ్మ్. అవ్వచ్చు. హ్మ్. లేదా మర్నాడు హ్మ్. మళ్ళీ అక్కల్కోట వెళ్తాము. అష్టతీర్థాలు, అభిషేకాలు చూసుకొని తర్వాత అక్కల్కోటకి వెళ్ళి హ్మ్. వచ్చి ఆ హ్మ్. రాత్రికి బయలుదేరిపోతాం రిటర్న్. అర్ధరాత్రి కల్లా ఇంచుమించుగా అంటే ఆ! ఆల్‌మోస్ట్ 4:00 కల్లా మళ్ళీ హైదరాబాద్ రీచ్. ఆ! అంతే. హ్మ్. మన నెక్స్ట్ డే పీఠం నుంచి మార్నింగ్ కల్లా. మన పీఠం నుంచి ఉంటుందాక యాత్ర? మన పీఠం నుంచే హ్మ్. శ్రీవల్లభ దత్త పీఠం నుంచే యాత్ర మొదలవుతుంది. చక్కగా అక్కడ స్వామి దర్శనం కూడా చేసేసుకొని అవును. ఆ రోజు ఎప్పుడు బయలుదేరతాం. స్వామి అనుగ్రహంతోనే కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరుతున్నాం. హ్మ్. ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఎప్పుడు నీ చేత కొబ్బరికాయ ఉండేది. అక్కడికే వస్తాను. దేవుడు అయ్యయ్యో! తప్పకుండా. తప్పకుండా రావాలి. రైట్. రైట్. తప్పకుండా అక్క. అయితే శ్రావణ మాసం లో మీరు ఆల్రెడీ శ్రావణ మాసం మొదలవుతూనే చక్కగా మహాలక్ష్మి అమ్మవారి అదే కొల్హాపూర్ యాత్ర చేసుకొనొచ్చారు కదా! అవును. ఆ హ్మ్. యాత్రకు సంబంధించి ఒక వీడియో మనం మాట్లాడుకోవాలి. అవును. ఎందుకంటే ఒక స్పెషల్ ఏదో ఉంది గదా! అవునవును. గురుచరిత్రలో గురు 17వ చరిత్రలోని ఆ! అయిన అధ్యాయాలన్నీ కూడా హ్మ్. ఆ ప్రదేశాలన్నీ గూడా చూసొచ్చాను. అంటే చూసొచ్చారు. స్వామి ఏ విధంగా డాట్స్ కనెక్ట్ చేస్తారో హ్మ్. ఆ ఎపిసోడ్‌లో ఖచ్చితంగా వివరంగా చెప్తాను. మనం మాట్లాడుకుందాం. శ్రావణ వివరంగా. మాసం మొదలవుతూనే పాడ్యమి నాడు మీరు వెళ్ళొచ్చారు. కొల్హాపూర్ యాత్ర చేసుకొచ్చారు. అవును. చాలా బ్యూటిఫుల్‌గా జరిగింది అమ్మవారి మొదటి దర్శనం. శుక్రవారమే. మొదటి శుక్రవారం అవును. మొదటి శుక్రవారమే వెళ్ళటం జరిగింది. ఆహా!
సో మళ్ళీ ఇప్పుడు స్వామివారి అంటే శ్రావణ మాసంలో స్వామివారి దర్శనం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అనుకోవచ్చు అక్క? శ్రావణ మాసంలో స్వామివారి గురు దర్శనం అంటే ముఖ్యంగా మనకుండే హ్మ్. ఏవైతే సమస్యలు ఉంటాయో అంటే బ్లాకేజెస్ అంటాం మనం. హ్మ్. ఎందుకు ఈ అడ్డంకులు వస్తున్నాయి, ఎందుకు ఈ బ్లాకేజెస్ వస్తున్నాయి ఎవరికి తెలియదు. హ్మ్. వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల ఈ ఒక్కొక్క బ్లాకేజ్ అనేది తీరుతూ ఉంటుంది. హ్మ్. అన్ని బ్లాకేజీలు తీరిపోతాయని చెప్పను. వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. కొంతవరకు కొంతమందికి గానగాపూర్ వెళ్ళి రాగానే ఇది జరిగిందని చెప్తారు. హ్మ్. కొంతమంది దర్శనం మాత్రంతోనే మాకిది జరిగిందంటారు. హ్మ్. అంతెందుకు మన శ్రీపాదుడిని దర్శించుకోగానే ఉద్యోగాలొచ్చాయి. అలాగే గానగాపూర్ క్షేత్రము ఎంత మహిమ ఉంటుంది క్షేత్ర మహిమ. హ్మ్. సాక్షాత్తుగా స్వామి ఉన్నారు గాబట్టి ఏదైనా కోరిక నెరవేరుతుంది. ఏదైతే సంకల్పం వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళ సంకల్పాలు నెరవేరుతాయి. సమస్యలుంటే సమస్యలు గూడా నెరవేరుతాయి. రైట్. రైట్. సో ఇక భూత, ప్రేత, పిశాచాల నుంచి పడటం గాని అంటే ఆ సమస్యలు విపరీతం కదా! ఆ సమస్యలు. అబ్బా! చాలా అబ్బా! అసలు బాబోయ్! నెగెటివ్ ఎనర్జీలనేవి చాలా వింటున్నాం హ్మ్. పద్మిని. హ్మ్. నెగెటివ్ ఎనర్జీలు, బ్లాక్ హ్మ్. మ్యాజిక్‌లు పాపం దగ్గర దగ్గర ఉండేవాళ్ళే. ఈ ఊర్లలో వాళ్ళెందుకు జేస్తారో తెలీదు. హ్మ్. అలా ఈ విధంగా వీళ్ళకి చేయటము, వీళ్ళు ఆ నెగెటివ్ ఎనర్జీతో బాధపడటము, అసలు మా ఆరోగ్యం సహకరించట్లేదని చెప్పటం. అలాంటి నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా హ్మ్. గానగాపూర్ క్షేత్రానికొస్తే దూరమవుతాయి. ఆ తప్పకుండా. క్షేత్రంలో వచ్చి హ్మ్. అక్కడ నిద్ర చేయటం వల్ల, స్వామి యొక్క పల్లకి ఉత్సవం చూడటం వల్ల, హ్మ్. స్వామిని దర్శనం చేసుకోవటం వల్ల హ్మ్. కూడా ఇవన్నీ దూరమవుతాయి. రైట్. మరి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా గానగాపురం యాత్ర చేయబోతున్నాం. మరి ఇన్నాళ్ళని చాలా మంది అంటూ ఉంటారక్క ఒక మాట. మేము కొన్ని కొన్ని నెలల నుంచి ట్రై చేస్తున్నాం. వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఏదో అడ్డంకి. వెళ్ళి ఇంకా ప్లాన్ అయిపోయింది. ఇంక రేపు బయలుదేరుతాం అనుకున్నప్పుడు కూడా క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలున్నాయి. అవును. అక్కడి దాకా కొంతమందయితే అమ్మ బాబోయ్! ఆహ్, పొలిమేరు దాకా వెళ్ళిపోయాం గానగాపురం. మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవును. సిట్యుయేషన్ చాలా వచ్చింది. మందికి దత్తక్షేత్రాలు అక్కడ వరకు వెళ్ళి, హ్మ్. మళ్ళీ వెనక్కొచ్చేసిన సందర్భాలున్నాయి. హ్మ్. హ్మ్. అది ఒక గురువు ద్వారా వెళ్ళటము, లేదా హ్మ్. నిత్యం నేను స్వామి దగ్గర సేవ చేసుకుంటాను గాబట్టి, హ్మ్. తద్వారా గూడా హ్మ్. స్వామి అనుగ్రహము కొంతమందికి కల్పిస్తారు. హ్మ్. వాళ్ళు గూడా స్వామి మేము రావాలి అని ఒక సంకల్పం హృదయపూర్వకంగా చేసుకుంటే, హ్మ్. తప్పకుండా తద్వారా హ్మ్. నేనొక సమిధనవుతాను హ్మ్. వాళ్ళని తీసుకెళ్ళటానికి. రైట్. బ్యూటిఫుల్ అది. అక్క. అయితే హైదరాబాద్ ప్రాంతమే కాకుండా వేరే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వస్తే మరి సాటర్‌డే నైట్ బయలుదేరి సండే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మరి వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి గాని మనం దత్తపీఠంలో ఏమైనా అరేంజ్ చేస్తారా? చేస్తాను. హ్మ్. దత్తపీఠంలో తప్పకుండా అక్కడే ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అయిపోయి అక్కడి బయలుదేరుకోవచ్చు. నుంచే బయలుదేరొచ్చు. ఆ హోటల్ ఖర్చు గూడా వాళ్ళకి లేదు. అదే. మనమే ఇస్తున్నాం అదే. దత్తపీఠం నుంచి. ఇదివరకైతే ఈ ఇబ్బందుండేది. ఉండేది. పాపం దూరం నుంచి ఎంతో మందొచ్చేవారు. కొంచెం ఇబ్బంది అవునవునవును. పడేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి వస్తున్నారంటే నైట్ బస్ ఎక్కేసి పొద్దున్నే చక్కగా దిగిపోయి మన ఆ! దత్తపీఠంలో శ్రీపాదుడిని దర్శించుకోవచ్చు. హ్మ్. రాత్రి అక్కడ నిద్ర చేయొచ్చు. ఆ! పీఠంలో నిద్ర అవుతది. ఆ! ముందు రోజొస్తే లేదా సరే. తెల్లవారొచ్చేస్తే స్నానం చేసుకోవచ్చు. హ్మ్. చక్కగా అక్కడి నుంచే బయలుదేరిపోవచ్చు. అలా కూడా ఏర్పాట్లున్నాయి. ఉన్నాయి. అలా చక్కగా కూడా ఉన్నాయి. రావచ్చు. మరి రాదలుచుకున్న వాళ్ళు అకామిడేషన్ అంటే రూము, ట్రాన్స్‌పోర్టేషన్ అంటే వెహికల్, ఫుడ్డు అన్నీ కూడా లత గారే చూసుకుంటారు. కాకపోతే కొంచెం నామినల్‌గా ఆ చార్జెస్ మటుకు మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. పే చేసుకొని చక్కగా యాత్ర చేసుకొని స్వామివారి అనుగ్రహం